జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమైందక్క? అబ్బే ఏం లేదు నాన్న. విజయమ్మ గారి రిపోర్ట్స్ నేను అమ్మాయి గారు బయటికి తీసుకెళ్ళాం పెద్దయ్య. చూసావా తమ్ముడు, నా మేనకోడలికి నా మీద ఎంత అనుమానం ఉందో. నా రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకసలు నిజంగా హార్ట్ ప్రాబ్లం ఉందో లేదోనని కనుక్కునొస్తున్నారు. అయినా నాకు గుండె నొప్పి రావడం నా తమ్ముడు కళ్ళారా చూశాడు కదా. నేను నాటకం ఆడతానని ఎలా అనుకున్నావు? అత్తా, నేను చెప్పేది. ఇంకేం వినాలి? రిపోర్ట్స్ మీ చేతిలోనే ఉన్నాయి. మీరిద్దరూ బయట నుంచి వస్తున్నారు అంటే ఇద్దరు కలిసి వెళ్ళి డిటెక్టివ్ లాగా ఇన్వెస్టిగేషన్ చేసి వస్తున్నారా? మా అక్కని అనుమానిస్తున్నారా? ఎంత ధైర్యం నీకో? అది కాదు. ఆపో. ఇంకా ఏం చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావు? నీకు తోడు వీడొకడు దొరికాడు. అమ్మాయి గారు పైనుంచి దిగి వచ్చిన దేవత అంటూ ఏం చెప్పినా చేస్తున్నాడు. పెద్దయ్య అది ఇంకేం చెప్తావు? రూప మా అమ్మని అనుమానించి ఈ విధంగా అవమానిస్తుందనుకోలేదు. మా రూపే ఇలాంటి పని చేస్తే ఇంకా నిన్ననేమి లాభం? ఏంటమ్మా ఇది? నా గుండె పని చేయడం ఆగిపోయే సమయంలో నా తమ్ముడే నన్ను బ్రతికించాడు. నువ్వు నా కొడుకుతో పెళ్లికి ఒప్పుకున్నందుకు నాలో బతకాలనే ఆశ కలిగింది. నీకు దీపక్కి పెళ్ళయ్యేంతవరకైనా బ్రతికుండాలనే బలమైన సంకల్పంతో ప్రాణాలతో తిరిగొచ్చాను. రూపా, రేపు నిశ్చితార్థం పెట్టుకొని ఇప్పుడు గొడవ పడడం కరెక్ట్ కాదని నేను ఊరుకుంటున్నాను. మా అక్క నాటకాలాడే మనిషి కాదని నువ్వు గుర్తు పెట్టుకో. అసలు రిపోర్ట్స్ ఎందుకు తీసుకెళ్లారో ఇప్పటికైనా చెప్పండి. మీరు చెప్పే అవకాశం ఇవ్వడం లేదు కదత్తా. పెద్దయ్య ఇందులో అమ్మాయి గారు తప్పేం లేదు. విజయమ్మ గారి మందులు అయిపోతే తీసుకురావడానికి వెళ్ళాం. మెడికల్ షాప్కి ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్తే చాలు కదా. 1 వీక్ తర్వాత డోస్ మారుస్తాం అన్నారు. రిపోర్ట్స్ చూసి మారుస్తారని తీసుకెళ్ళాం. మీ మంచి కోసం వెళ్తే, మీ ఆరోగ్యం కోసమే వెళ్తే అమ్మాయి గారిని ఇంతలా అపార్థం ఎందుకు చేసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. కావాలంటే ఇదిగో ఈ మందులు చూడండి. ఎందుకత్తా ప్రతిసారి ప్రతిదానికి నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటారా? వీరు చేసేది మంచి పని అయినప్పుడు పోనీ ఇంట్లో చెప్పి వెళ్ళొచ్చుగా. సర్లే, అప్పుడప్పుడు పొరపాట్లు పడ్డం సహజం. రేపు తన నిశ్చితార్థం ఉందని తెలుసు కదా రాజు. అంతా సవ్యంగా జరగాలి. అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. అలాగే రేపు మీ అమ్మా నాన్నను కూడా తీసుకురా. వేసుకోండి మందులు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.